ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. దేవునికి స్తోత్రం. నేటి కొరకు దేవుడు మనకిచ్చినటువంటి సందేశం, క్రీస్తు శిలువ ద్వేషమును సంహరించెను. క్రీస్తు శిలువ ద్వేషమును సంహరించెను. అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం. అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసియన్స్ బై పాల్ చాప్టర్ 2 వర్స్ 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు క్రీస్తు యేసు క్రీస్తునందు, అంతేకాదు అక్కడ రాయబడి ఉంటుంది క్రీస్తు రక్తము వలన. ఇంగ్లీష్లో, బట్ నౌ ఇన్ క్రైస్ట్ జీసస్ యూ వన్స్ వేర్ ఫార్ ఆఫ్ హ్యావ్ బీన్ బ్రాట్ నియర్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి చూస్తాం. సో ఇక్కడ ఈ పత్రికని పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు అన్నమాట. ఎవరు ఎఫెసీయులు అని కానీ చూస్తే వారు అన్యజనులు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యన 400 సంవత్సరములు దేవుడు మౌనముగా ఉన్నాడు. ఆ టైంలో ఏ కార్యం జరగల, ఏ ప్రవక్త రాల, ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్. ఆ పాత నిబంధన అంతా కూడా దేవుడు యూదా జనాంగాన్ని ఉద్దేశించి రాసిందే మొత్తం. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే వాట్ ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటే అది యూదా మత గ్రంథం అని అనొచ్చు. కానీ క్రొత్త నిబంధన ఈ మౌనం వహించిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించి యూదా ప్రజలు మాత్రం కాదు అని అన్య జనాంగం వైపు ఆయన దృష్టి పెట్టాడు. అన్య జనాంగం అంటే యూదులు కానటువంటి వారందరూ మనము కూడా. ఎవరు? వి ఆర్ జెంటైల్స్. ఇంగ్లీష్లో జెంటైల్స్ అని ఉంటుంది. అన్య జనాంగం వైపు దేవుడు దృష్టి పెట్టాడు. అలా పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య చేసి అయిపోయిన తర్వాత ఆయన యూదయ, సమరయ, గలిలయ తన ప్రజల మధ్యలోనే పరిచర్య చేశాడు. కానీ అపోస్తలుడైన పౌలును పట్టుకున్నాడు ఒక రోజు. పట్టుకొని అంటాడు, నిన్ను శ్రమ పడటానికే నేను నిన్ను పిలుస్తున్నాను అంటాడు. ఏంటి? నిన్ను శ్రమ పడటానికే. చాలామంది అనుకుంటారు దేవుని దగ్గరికి వస్తే అన్నీ బాగుంటాయి, అంత ఆశీర్వాదాలు, ఏ బాధలు ఉండవు అని నేను చెప్పను. కానీ ఉన్నా బాధ లేదు అంట. ఉన్నా బాధ లేదు. ఎందుకంటే ప్రతి బాధని ఆయన భుజాల మీద మోస్తాడు కాబట్టి పౌలు దాన్ని స్వీకరించిన వాడై ఏం చేస్తాడంటే, అదుగో అపోస్తుల కార్యం, నాకు సమయం లేదు చెప్పట్లేదు, అపోస్తుల కార్యంలో ఒక రోజున తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలని చూస్తే వినరు ఎవరు. సొంత ప్రజలు అంటే ఎవరు? ఆ యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళంతా వినరు ఆయన మాటలు. అరే, నిన్నటి దాకా యేసు ప్రభు బిడ్డల్ని కొట్టావు, తిట్టావు, చెరసాలకు అప్పగించావు, ఇవాళ వచ్చి నువ్వు మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే మేము ఎలా వింటాం అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, అదిగో అక్కడ ఉన్నారు చూడు నా ప్రజలు అంటాడు. అక్కడ ఉన్నారు. ఎవరు ఆ నా ప్రజలు అంటే, ఇదిగో మనము అంటే అన్యజనులు, ఎఫెసీయులు, కొరింథీయులు, గలతీయులు, కొలసీయులు, ఫిలిప్పీయులు, తెస్సలోనికలు, వీళ్ళెవ్వరు కూడా యూదులు కాదు. అందుకే వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. కాదు, అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు అంటే, సువార్తని దేవుడు ఎవరికి ప్రకటించాడంటే మనకు ప్రకటించాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరికి ప్రకటించాడంటే యూదులకు ప్రకటించాడు. సో మనము సువార్తకు వారసులం మనం. కాబట్టి ఈ ఎఫెసీయులకు ఈ యొక్క మాట రాస్తూ పౌలు అంటాడు, మునుపు దూరస్తులు మీరు, అయితే క్రీస్తు రక్తం వలన ఇవాళ మీరు సమీపస్తులు అవుతున్నారు. వీళ్ళు ఎవరు ఎఫెసీయులు అని కానీ మనం చూస్తే బహు భయంకరమైన విగ్రహారాధికులు.
వీళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు అని కానీ చూస్తే ఆర్తమీ దేవి, ఇంగ్లీష్లో డయనా అని పేరు పెట్టుకుంటారు చాలామంది కదా, అది చూడటానికి అందంగా ముద్దుగా బాగుంది పేరు. ఆర్తమీ దేవి యొక్క మరొక నేమ్ ఇంగ్లీష్లో డయనా. మనకు తెలుగులో ఆర్తమీ దేవి అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో డయనా అని ఉంటుంది. ఆమె ఒక దేవత. చూద్దాం ఒకసారి, చూడండి అపోస్తుల కార్యములలో చూస్తాం ఆమె గురించి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం చూడండి 23 నుంచి చదవండి ఒక్కసారి. 23, 19, 23 ద బుక్ ఆఫ్ యాక్ట్స్. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలయనగా దేమేత్రి అను ఒక కంసాలి ఆర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుచుండెను. అతడు వారిని బట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మాకు జీవం బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీకు చూచియు విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోటయే కాక మహాదేవి అయిన ఆర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క మహత్యము తొలగిపోవునని భయము తోచుచున్నదని మీతో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల ఆర్తమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. సో ఈమె ఎవరు? ఒక దేవత, ఎఫెసీయులకు ఒక దేవత. ఈ దేవత విగ్రహములు చేయటం వలన అక్కడ మంచి లాభం వస్తుంది, వాటిని అమ్మటం వలన చాలా లాభం వస్తుంది. ఈ లాభం అంతా మనకు పోతుంది. ఈ పౌలు వచ్చేసి ఎవరో దేవుడి గురించి చెప్తున్నాడు అని చెప్పి పౌలు మీద అభియోగాలు. మనకు తెలుసు కదా, మనకి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇప్పుడున్నటువంటి 7 వండర్స్ కాకుండా మనకు పాత ఉండే పురాతనమైన ఏన్షియంట్ 7 వండర్స్, వాటిల్లో ఆర్తమీ దేవి యొక్క ఆలయము కూడా ఒకటి. అంటే అంత విశిష్టత ఉన్నటువంటి దేవత ఈమె. ఇటువంటి దేవతను పూజిస్తున్నటువంటి ఈ ఎఫెసీయుల దగ్గరికి దేవుడు పౌలును పంపించాడు. చూడండి, అందుకే అంటున్నాడు, మునుపు దూరస్తులు మీరు, ఇప్పుడు మీరు మరి దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు మీరు. అందుకే అక్కడ మనం చదువుతాం చూడండి, ఇంకా కొద్ది పైకి వస్తే 11, 12 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు. ఇవి చదువుతున్నప్పుడు కొద్ది క్రిటికల్గా అనిపిస్తాయి పదాలు. ఇక్కడ ఏమంటాడంటే పౌలు, మీరు మునుపు శరీర విషయంలో అన్యజనులు అంటే సున్నతి గలవారు చేతితో అంటే ఏంటి? యూదులందరికీ సున్నతి చేయాలి కంపల్సరీ. అది ఇవాళ ముస్లిమ్స్కి ఉంటుంది కదా, అది యూదులకు కూడా ఉంది. అది యూదులకు ఉంది. అబ్రాము, ఇస్సాకు, యాకోబు, లేకపోతే అబ్రాము కన్నా ముందు ఆదాము, నోవాహు వీళ్ళ కాలంలో లేదు. అబ్రాము దగ్గర నుంచి అబ్రాము అందుకే సున్నతి చేయించుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అలాగే మోషే చేయించుకున్నట్టుగా బైబిల్లో చూస్తాం. అంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చిన తర్వాత వాళ్ళని మీరు సున్నతి చేయించుకోవాలి అంటే ఇక్కడ అంటాడు చేతితో చేయబడిన సున్నతి, ఆ సున్నతి గలవారు అని లేని వారు అనబడిన మీరు. అంటే మనం అందరం ఎవరివి? సున్నతి లేనటువంటి వారు. అయితే రోమిలకు రాస్తూ పౌలు అంటాడు, ఇప్పుడు అది చెప్పే సందర్భం కాదు కానీ, ఎప్పుడైతే మీరు క్రీస్తు రక్తంలో కడగబడి ఎప్పుడైతే మీరు నీటిలో బాప్తిస్మం పొందుతారో మీరు సున్నతి చేయబడిన వారు అంటాడు. సో సున్నతి అనేది శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది అని పౌలు చెప్తాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకునే మాటలు. కానీ ఇక్కడ అంటున్నాడు దూరస్తులైనటువంటి మీరు, ఆ కాలమందు మీరు దూరస్తులు. ఇవాళ ఇక్కడ కూర్చున్న ఎందరో లైవ్ ద్వారా చూస్తున్న ఎందరో ప్రజలు ఇంకా దేవునికి దూరస్తులుగానే ఉంటున్నారు.
ఇక్కడ పౌలు అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాదు మీరు. ఇక్కడ చూస్తే మనం ప్రపంచంలో అప్పట్లో కూడా ప్రపంచం కూడా చాలా చిన్నదప్పుడు. ఇవాళ వరల్డ్ ఈజ్ వెరీ వైడ్. అమెరికా దేశం ఉందా? అప్పుడు లేదు. ఆ దేశాలు ఏమీ లేవు అప్పుడు. దేవుడు సృష్టించిన తర్వాత ఫస్టే ఆదామవ్వల దగ్గర నుంచి భూమి ప్రారంభం. అందుకే అంటాడు, మీరు ఫలించి విస్తరించి భూమిని ఏలండి అంటాడు. అప్పుడు కదా ప్రపంచం అంతా ఏర్పడింది. బబులోన్ ఏర్పడింది, ఇంకొకటి అమెరికా లాంటి దేశం నిన్నగాక మొన్న ఏర్పడింది. చెప్తున్నాను. అలాగ చూసినప్పుడు ఇప్పుడు మన భారతదేశం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని సైంటిఫిక్గా చెప్తారు, కానీ బిబ్లికల్గా అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రజలు ఎవరంటే వీళ్ళే, బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలే. అందుకే అంటున్నాడు, ఆ కాలమందు మీరు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాదు. మీరు ఎవరిని అంటున్నాడు? ఎఫెసీయులతో అంటున్నాడు. కాదు, మీరు పరదేశులు. ఇంకో మాట, చక్కటి మాట వాడతాడు అక్కడ, మీరు వాగ్దాన నిబంధన లేని పరజనులు. ఎవరైతే దేవునిలో జీవించరో వారు కూడా పరదేశులమే. ఎవరైతే క్రీస్తును కలిగి జీవించరో వారు కూడా పరజనులే. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉండడో వారు కూడా దూరస్తులే. అర్థమవుతుందా? అందుకే ఇవాళ నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దేవునితో సహా పౌరుడిగా. అందుకే మనల్ని దేవుడు ఏమంటారు? మీరు వారసులు. ఎవరు వారసులు? దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. దేవుని వారసులం. మనమందరం దేవుని వారసులం. కానీ ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో పరజనులము, పరదైసులము, వారసత్వం లేనటువంటి వారము, దూరస్తులము. అందరూ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య, బిడ్డలు, ప్రపంచంలో స్నేహితులు అందరూ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్, యు ఆర్ లోన్లీ. నీ జీవితంలో దేవుడు లేకపోతే నువ్వు ఒంటరి వాడివే. నీకు ఎన్నన్నా ఉండని. నీ జీవితంలో దేవుడు క్రీస్తు లేకపోతే నువ్వు ఒంటరి దానివే. నీకు ఎంతన్నా ఉండని. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, పునుపు మీరు వాగ్దానము లేని పరజనులు. మీరు ఇక్కడ వితౌట్ గాడ్ అంటే లోకములో నిర్దేవులు అంటే దేవుడు లేని ప్రజలు. ఇవాళ సూటిగా ప్రశ్న, మీలో ఎంతమందిలో దేవుడు ఉన్నాడు? మన రాత్రి ఎందుకో నిద్రపట్టం ప్రభువా, ప్రార్థనలో కూడా నిద్రపట్టేవారు ప్రార్థన చేసుకుంటామని మంచం మీద. ఎంత అదృష్టవంతురాలిని నేను. నిన్ను నా జీవితంలో కలిగి ఉండటం, నువ్వు నన్ను ప్రేమించటం, ఇంతకన్నా నా జీవితంలో ఇంకేమీ వద్దు ప్రభువా. ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ మై లైఫ్, ఐ యామ్ ఫుల్, ఐ యామ్ కంటెంటెడ్, ఐ యామ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నైదర్ పీపుల్ లవ్ మీ ఆర్ హేట్, neither I have anyone or not, but still I am full because you are there in my life. పరదేశులం అవ్వం అప్పుడు మనం, పరజనులం అవ్వం మనం. కాబట్టి ఇక్కడ చాలా వరకు ప్రజలందరూ కూడా దే బిలీవ్ ద వరల్డ్, దే ట్రస్ట్ ద వరల్డ్. ప్రపంచం చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, అమెరికా దేశం చూస్తారు, ఇంకేదో చూస్తారు. అక్కడికి వెళ్తే ఎంత సంపాదించుకోవచ్చు, అంత మంచిదే, అది తప్పని నేను ఎప్పటికీ అనను. బట్ డూ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ నాట్? సో వీళ్ళంతా ఏ పర్సన్ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ లీవ్ ఇన్ గాడ్ వితౌట్ వరల్డ్.
దేవుడి మీద నమ్మకం ఉంటుంది నీకు, నువ్వు నమ్ముతున్నావు దేవుణ్ణి సర్వదా, కానీ దేవుడు లేకుండా ఉంటున్నావు. నమ్మటం వేరు, దేవుణ్ణి కలిగి జీవించటం వేరు. దేవుణ్ణి నమ్మాం కాబట్టి ఇక్కడికి వచ్చాం, కానీ దేవుడు కలిగి జీవిస్తున్నావా లేదా? దట్స్ ఇంపార్టెంట్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ము దేవుణ్ణి. దేవుణ్ణి కాకపోతే ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు ఎవరిని నమ్మితే నీకు అన్ని మేలు జరుగుతున్నాయి. ఎన్ని నమ్మక ద్రోహాలు జరగట్లా, ఎంత ట్రస్ట్ పోవట్లా, ఎంతమంది వంచట్లా మనల్ని, ఎంతమంది బాధించట్లా. నీ ప్రాణ స్నేహితుడిని కూడా నువ్వు నమ్మొద్దు అన్నాడు దేవుడు. నీ కౌగిల్లో ఉన్న భార్య దగ్గర నీ నోటి కాపుదలు పెట్టుకో అన్నాడు దేవుడు. బట్ యూ ట్రస్ట్ మీ, నన్ను మాత్రం నమ్ము అన్నాడు. బికాస్ హీ నోస్ వాట్ హీ ఈజ్ అండ్ హీ ఆల్సో నోస్ వాట్ వీ ఆర్. కాబట్టి ఇక్కడ దేవుడిని నమ్మొచ్చు, కానీ దేవుడు లేకుండా కూడా జీవించవచ్చు. సో ఇవాళ దేవుడిని నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. దేవుడు కలిగి జీవించు. అందుకే వితౌట్ క్రైస్ట్, మునుపు దూరస్తులు మీరు అంటే, వితౌట్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్ముతూ సంఘానికి వస్తున్నావు, చర్చికి వస్తున్నావు, కానీ దేవుణ్ణి కలిగి నువ్వు జీవిస్తున్నావా? అది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సర్వ జ్ఞానం, సర్వ సంపద, సర్వ ఆశీర్వాదం, సర్వ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన, ఇంకెవరూ కాదు. ఎవరు కాదు. మనం అనుకుంటాము మా అమ్మ నాన్న, అఫ్కోర్స్ తల్లిదండ్రులు వరం మనకి, దే ఆర్ గిఫ్ట్స్ ఫర్ అస్. అమ్మ నాన్న లేనిది ఏమి లేదు ఇక్కడ. నేను ఎప్పుడు చెప్తా, మా ఇంత చదువులు మీరు ఎలా చదివారమ్మా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. 2-3 days బ్యాక్ నేను మన గ్రూప్లో కూడా పెట్టా, ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని. నా గైడ్, నా PhD గైడ్ ఒక PDF పంపాడు నాకు. ఏంటి, మెడ్రాస్ యూనివర్సిటీ MA ఇన్ క్రిస్టియన్ స్టడీస్ ఆన్లైన్ ఆఫర్ చేసింది అన్నట్టు. అది నాకు పంపించారు. వెంటనే అన్నాను, సార్ ఇట్ ఈస్ వెరీ టెంప్టింగ్, బట్ డూ యూ థింక్ ఆఫ్టర్ డూయింగ్ PhD కెన్ ఐ గో ఫర్ PG అగైన్ అని చెప్పాను నన్ను. అంటే ఇట్ డిపెండ్స్, ఐ విల్ సీ హౌ యూ రెసిస్ట్ యువర్ టెంప్టేషన్ అన్నాడు ఆయన. ఆయన తమిళ, ఆయన తెలుగు అసలు రాదు. సో అంటే ఏంటి, అప్పుడు నేను అంటాను, మై ఫాదర్ గేవ్ నథింగ్ టు మీ, నాకు ఏ ఆస్తి ఇవ్వాల నా తండ్రి. ఆఖరికి నా తండ్రి చనిపోయినప్పుడు జాబ్ నన్ను చేయమన్నారు రైల్వేలో, నాకు వద్దని చెప్పాను. నా తర్వాత ఉన్నారు ఇంకా. బట్ ఐ సెడ్ నథింగ్, మై ఫాదర్ డింట్ గివ్ ఎనీథింగ్. నాకు పెళ్లి చేసుకుంటే కట్నం ఇవ్వాలా, నాకు ఏది ఇవ్వాలా. బట్ హీ గేవ్ మీ వన్ థింగ్, వాట్ ఐ ఆమ్ హియర్ టుడే, మై ఎడ్యుకేషన్. నన్ను చదివించాడు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ, ఐ థింక్ ఇట్ వాజ్ మై గాడ్, మై హెవెన్లీ ఫాదర్. సో నెవర్ ఇగ్నోర్ హిమ్. సర్వం మనకి దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఇక్కడ పౌలు అంటాడు, క్రీస్తుకు దూరస్తులైనటువంటి మీరు ఎలా దూరస్తులయ్యారు? వితౌట్ బీయింగ్ ఇన్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే, వితౌట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోకపోవటం. మీకు తెలుసా, మనకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. మనకు కారు ఉంది, బంగ్లాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఆహారం ఉంది. ఎవ్రీథింగ్ వీ హ్యావ్, గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. ఉద్యోగాలు ఇచ్చి మనకి సంపద ఇచ్చి అన్నీ చేశాడు. బట్ లెట్ మీ టెల్ యూ, డూ యూ హ్యావ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్? ఆత్మీయ ఆశీర్వాదం ఉందా? ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, దేవుడు అంటే ఆత్మను పొందుకోవాలి, ఆ పరిశుద్ధతలో జీవించాలి. దీస్ ఆర్ కాల్డ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. పౌలు మాట్లాడుతూ అందుకే ఆత్మీయ వరాల గురించి మాట్లాడతాడు కొరింథీ రాసిన పత్రికతో. ఆత్మీయ వరాలు. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్లో ఆత్మీయ వరాలు అంటే గ్రేస్, కృప, ప్రేమ, క్షమాపణ, ఇవన్నీ కూడా పౌలు ఇచ్చినటువంటి కొన్ని ఆత్మీయ వరాలు. నువ్వు క్రీస్తులో లేవు అంటే నీకు ఆత్మీయ ఆశీర్వాదం లేదు. దూరస్తులైనటువంటి మీరు అంటే యు ఆర్ వితౌట్ లైట్. క్రీస్తు వెలుగు నా మీద ప్రకాశించెను. ఉందా ఈ వెలుగు? అంతేకాదు, యు ఆర్ వితౌట్ పీస్ అంటే దూరస్తులుగా ఉన్నటువంటి వారికి సమాధానం ఉండదు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తం కార్చింది ఆ సమాధానం కోసమే. వితౌట్ రెస్ట్, వితౌట్ సేఫ్టీ, వితౌట్ హోప్, వితౌట్ ప్రాఫిట్, వితౌట్ ప్రీస్ట్, వితౌట్ కింగ్, అన్నీ ఉన్నాయి. ఇగో ఇవి లేని వారు క్రీస్తుకు దూరస్తులు, క్రీస్తుకి దూరస్తులు. కాబట్టి ఇశ్రాయేలులు సహపౌరులు కాదనమాట, నిబంధన లేని ప్రజలు, దూరస్తులు. కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇప్పుడైతే మీరు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే క్రీస్తు రక్తం ఏం చేసిందంటే దూరస్తులైన మనల్ని సమీపస్తుల్ని చేయటానికి సయోధ్య కుదిరించింది. రక్తముకు దేవుడికి దగ్గర అవటానికి సంబంధం ఏంటి అనుకుంటాం మనం. ఆయన కార్చిన రక్తములో అక్కడ ఆత్మీయ నేత్రాలతో మనం చూస్తే అందులో ప్రేమని, మన కోసం ఆయన కారుస్తున్న కన్నీటిని సమస్తము మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎ రీకన్సిలియేషన్ అన్నమాట. ఒక సంధి కుదిరిచ్చాడు దేవుడు. కాబట్టి ఇక్కడ పౌలు ఈజ్ కనెక్టింగ్ అండ్ షోయింగ్ ద గ్రేట్ లవ్ అండ్ సాక్రిఫైస్ అండ్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ క్రీస్తు సిలువని మనం ధ్యానం చేసుకుంటున్నాం, ఆయన రక్తమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ రక్తము ద్వారా ఆయన మనకిచ్చిన ప్రేమను ధ్యానం చేసుకుంటున్నాం. ఇదంతా ఈ క్రీస్తు రక్తము ద్వారా ఇవాళ మనం సమీపస్తులమై ఉంటున్నాం. 14వ వచనం చదువుదాం. అదే 2:14 ఎఫెసీ. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మద్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ఒకప్పుడు ద్వేషం. ఈ యూదా ప్రజలు అన్య జనాంగంతో కలిసేవాళ్ళు కాదండి, అన్యులతో కలిసేవారు కాదు. ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, వాళ్ళు సపరేట్గా ఉంటారు, వాళ్ళ వస్త్రధారణ సపరేట్గా ఉంటుంది, వాళ్ళు వేసుకునే బట్టలు సపరేట్గా ఉంటాయి. వాళ్ళు పురుషులైతే జుట్టు వదిలేస్తారు, ఇదంతా వదిలేస్తారు. తర్వాత వాళ్ళు హ్యాట్స్ పెట్టుకుంటారు, తలకి ఇప్పటికీ ఒక క్లాత్ పెట్టుకుంటారు. వాళ్ళని చూడంలోనే వీళ్ళు జ్యూస్ అని చెప్పి తెలిసిపోతుంది. నాకు యూదులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దేవుని నిబంధనలో ఉన్న ప్రజలని నేను ఇష్టపడతా. అంటే ఒక సందర్భంలో నా ఫ్రెండ్ అంది, నువ్వు అట్లా ఇష్టపడుతున్నావు వాళ్ళని, వాళ్ళు యేసయ్యని సిలువేశారు కదా అంటుంది ఒక్కొక్క. అది కరెక్టే కాదనట్లేదు, బట్ సమ్ టైమ్స్ ఆ కోణంలో చూసినప్పుడు వాళ్ళని ఇష్టపడతా. మేము పోయిసారి యూఎస్ఏ వెళ్ళినప్పుడు న్యూయార్క్, బాబు ఏదో కెమెరాస్ తీసుకోవాలన్నప్పుడు న్యూయార్క్ వెళ్ళాం. వాళ్ళు అవన్నీ చూసుకుంటుంటే మేము అక్కడ కూర్చున్నాం, నేను ఒక్కదాన్ని అక్కడ కూర్చున్నా, వీళ్ళు లోపల ఏవేవో చూసుకుంటున్నారు. నేను ఒకసారి చూసి వచ్చి కూర్చున్నా. బాబు పెద్ద కెమెరా కొనాలన్నప్పుడు దాని గురించి ఆయన డెమాన్స్ట్రేషన్స్ అయ్యే చూసుకుంటున్నాడు. అప్పుడు ఒక జూ అతను వెళ్తున్నాడు, ఆ బయట మిర్రర్లోంచి చూస్తూ. నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఎటు వెళ్ళినా ఐ లైక్ టు వాచ్ ఎవ్రీథింగ్. అతను స్మోక్ చేసుకుంటూ వెళ్ళటం చూసా, నాకు చాలా బాధ అనిపించింది, భరించలేకపోయా. అప్పుడు న్యూయార్క్ నుంచి మరలా మా ప్లేస్కి, మా ఫారినర్స్ ఉండే మా నివాసానికి వచ్చినప్పుడు నేను అక్కడ ఆ సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు అన్నారు, సిస్టర్, డూ యూ నో దట్ జూస్ దే డోంట్ యాక్సెప్ట్ జీసస్ అండ్ దే డోంట్ యాక్సెప్ట్ సాల్వేషన్. వాళ్ళు రక్షణను ఒప్పుకోరు, వాళ్ళు ధర్మశాస్త్రంనే ఒప్పుకుంటారు. వాళ్ళలో రక్షణ ఉండదు, వాళ్ళకు అన్ని ఆచారాలు ఉంటాయి, వాళ్ళు పాటిస్తారు సమస్తం, బట్ దే డోంట్ హ్యావ్ క్రైస్ట్. నేను చాలా ఆశ్చర్యపోయా. అట్లా చాలా ఇలాంటివి చెప్పాలి, చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన దగ్గర. కానీ పౌలు అంటున్నాడు, ఈ విధిరూపకమైన ఆజ్ఞల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, సిలువలో కొట్టేశాడన్నమాట. కానీ నేను ఆజ్ఞల్ని కొట్టేయటానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదన్న యేసయ్య చాలా ఆయన మరణం వలన ఎన్నో విధి రూపకమైన ఆజ్ఞలు, అంటే వ్యభిచారం చేసిన స్త్రీని కొట్టాలి రాయితో అనేటువంటి దాన్ని, అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆజ్ఞలు విధి రూపకమైన ఈ ధర్మశాస్త్రముల కన్నా కృపకి, ప్రేమకి, బలికి, త్యాగానికి విలువ ఇచ్చాడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మనం వినాలి ఈ వాక్యాలు, ఎందుకంటే మా చిన్నతనంలో ఇంతగా నాకు చెప్పిన వాళ్ళు లేరు.
విధిరూపకమైన ఆజ్ఞలను ఆయన ఏం చేశాడట, సిలువలో కొట్టివేశాడు. పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? రోమ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా? జైల్లో ఉన్నాడు. పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఎక్కడున్నాడు? రోమ్లో ఉండి జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లో ఉన్నాడో తెలుసా? వినండి. ఒక అన్యుణ్ణి దేవాలయానికి తీసుకొచ్చాడని చెప్పి. యూదుల దేవాలయం ఉంటుంది కదా, యూదుల దేవాలయం ఆ రోజుల్లో ఏంటి? సినగాగ్స్, సమాజ మందిరాలు. దాంట్లోకి ఒక అన్యుణ్ణి తీసుకొచ్చాడు. అన్యుణ్ణి తేకూడదు. చూడండి, రూల్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఒక అన్యులు దేవుని యొక్క, యూదుల యొక్క ఆలయంలోకి రాకూడదు. కానీ పౌలు తీసుకెళ్ళాడు. దానికోసం అతన్ని జైల్లో వేశారు. అప్పుడు రాసినటువంటి పత్రిక అన్నమాట. కాబట్టి ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, ఆయన దేనికి వచ్చాడు అని కానీ చూస్తే మన ఉభయులను ఏకం చేయటానికి. 15వ వచనం చూద్దాం. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సమాధానం పరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఉదయకాలంలో ధ్యానం చేసుకుందాం. సిలువ ధ్యానాలు చేసుకుంటున్నాం. సిలువ మరణాన్ని తలపోసుకుంటున్నాం. ఆయన ఆజ్ఞల్ని తలపోసుకుంటున్నాం. ఆయన మాటల్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన మనల్ని ఒక నూతన పురుషునిగా, మనల్కి సమాధానం ఇవ్వటానికి, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎందుకు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. ఎలా వచ్చింది ఈ సమాధానం అని చూస్తే అదుగో ఆ సిలువ ద్వారా. ఎలా వచ్చింది ప్రేమ? అదుగో ఆ సిలువ ద్వారా. ఎలా వచ్చింది మనకి క్షమాపణ? అదుగో ఆ సిలువ ద్వారా. సో సమస్తం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఓన్లీ ద క్రాస్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో ఈ ఇద్దరిని ఏకం చేశాడు. అందుకే ఇవాళ మూడో తెగ ప్రజలు ఎవరో తెలుసా దేవుని బిడ్డలారా? ఆలకించండి. మూడో ప్రజ తెగలు, ఒకళ్ళు యూదులు, రెండో తెగ అన్యజనులు, మూడో తెగ ఆది క్రైస్తవులు. అందుకే దే ఆర్ కాల్డ్ యాజ్ థర్డ్ రేస్. భూమి దేవుడు సృష్టి మొదటగా యూదులు, తర్వాత అన్యులు. మనం ఎవరమవుతాం ఇప్పుడు? అన్యులమై ఉండి క్రీస్తును ఒప్పుకున్నటువంటి క్రైస్తవులము. అందుకే అపోస్తుల కార్యంలో రాసి ఉంటుంది, అంత్యోక్యాలో మొదటగా క్రైస్తవులు అనబడ్రి. డూ యూ థింక్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్? నో. పాత నిబంధనలు ఎక్కడ క్రైస్తవులు కనిపించరు మీకు. డూ యూ థింక్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ గాస్పల్స్? నో. క్రైస్తవులు సువార్తల్లో కనపడరు. అంత్యోక్యాలో మొదటగా క్రైస్తవులు అనబడ్రి. పౌలు తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రచారం చేయటం మొదలుపెట్టారో, పేతురు, యోహానులు, యాకోబులు, అలాగే పౌలు, అప్పుడు క్రైస్తవులుగా ప్రతి ఒక్కళ్ళు, అన్యజనులు మార్చబడటం, యూదులు కూడా మార్చబడటం, వాళ్ళని థర్డ్ రేస్ ఆఫ్ జనరేషన్ అన్నారు. వాళ్ళే క్రైస్తవులు. కాబట్టి ఉదయకాలంలో ఆ థర్డ్ రేస్, ఇటు యూదులు కాదు, ఇటు అన్యజనులు కాదు, మనలో ఒక నూతన పురుషుడు ఉన్నాడు. అదే ఇక్కడ మన వాక్యం చూస్తాం. చూడండి 15వ వచనంలో, ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించాను. నూతన పురుషునిగా సృజించినట్లుగా చూస్తాం. చూడండి, ఆ రోజుల్లో ద పవర్ ఆఫ్ రోమ్ వాజ్ గ్రేట్. రోమియోల యొక్క సామ్రాజ్యం గొప్పగా ఉంది. ద పవర్ ఆఫ్ జూడియన్స్ వాజ్ గ్రేట్. యూదుల యొక్క మత ప్రచారం ఎక్కువగా ఉంది. వీళ్ళిరువురు కలిసి దే కాన్స్పిరేషన్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ అండ్ లిఫ్టెడ్ హిమ్ అప్ టు ద క్రాస్. యేసుక్రీస్తుని సిలువేసింది ఎవరు? రోమియోలు కాదా? యేసుక్రీస్తుని సిలువేసింది ఎవరు? యూదులు కాదా? సో వీళ్ళు ఇరువురు కలిసి ఏకమై ఏం చేశారు? కాన్స్పిరేషన్ అంటాము, కుట్ర పన్ని యేసుక్రీస్తుని సిలువేశారు. ద పవర్ అండ్ ద యాంగర్, అక్కడ వారి యొక్క అధికార బలం, వీరి యొక్క మత బలం లేకపోతే కోపం, యేసయ్య మీద వ్యతిరేకత ఏం చేసిందంటే ఆయన వస్త్రహీనుడిని చేసి, బలహీనుడిని చేసి ఆయనని
అనేకమైన కొరడా దెబ్బలతో కొట్టి ఏమనుకున్నారంటే మేము విజయోత్సాహము చేశాము అనుకున్నారు. ఎవరు? రోమారాజ్యము, యూదా యొక్క మతం, ఈ రెండు కలిపి యేసయ్యని సిలువకెక్కించి ఎన్నో దెబ్బలు కొట్టి నువ్వు రాజువా అని హేళన చేసి మమ్మల్ని కూడా రక్షించు అని తోటి ఖైదీ కూడా అని ఎన్నో అవమానం అవహేళన చేసి వారు ఏమనుకున్నారంటే మేము విజయోత్సాహం చేశాము, మేము గెలిచాము, అదిగో దీనుడై ఆయనని బాహాటంగా వేడుకకు అప్పగించి మేము గొప్ప పని చేశాము అనుకున్నారు. కానీ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ వెన్ జీసస్ డైడ్, గర్భాలయపు తెర నడిమికి చిరిగింది. ఆ తర్వాత ఆయన ప్రాణం విడిచిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది సైనికులు ఈయన నిజముగా దేవుని కుమారుడే, హల్లెలూయా, ఏమన్నారు? ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఆ దేవుడు కుమారుడు నీకోసం నా కోసం ఆ సిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చకపోతే మనకి వాళ్ళ రక్షణ ఉండేది కాదు, మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, ఆ దేవుణ్ణి అంగీకరించే వాళ్ళం కాదు, కష్టాల్లో శ్రమలో ఇబ్బందుల్లో శాంతి సమాధానం ఉండేది కాదు. ఇందాక ఒక మాట మరి నేనే చదువుదాం చూడండి. ఇందాక మనం బైబిల్ చదివేటప్పుడు వచనాలు 48వ అధ్యాయంలో చాలా ఇష్టమైన అధ్యాయం నాకు. అధ్యాయాల్లో అదొక మంచి అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. ఇంకోచాట మనం ఎక్కడ చూస్తాము, 11లో చూస్తాము చూడండి. నా నిమిత్తమే అలాగే చేసేదను, నా నామమును అపవిత్రపరచడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాదు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు. సో యేసయ్య సిలువ మరణం మహిమను తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, మనకి ఎంతో అభయాన్ని తీసుకొచ్చింది. సో ఈ శ్రమ దినాల్లో అందరూ కూడా ఈ సిలువ ధ్యానం చేసుకుంటున్నప్పుడు లెట్ us లుక్ ఆన్ టు ద క్రాస్ ఎవ్రీ సెకండ్. లెట్ us లుక్ ఆన్ టు హిస్ ఫేస్ ఎవ్రీ సెకండ్. మర్చిపోవద్దు, యేసుక్రీస్తు ఒక మానవుడిగా కాదు, ఆయన ఒక దైవ కుమారుడిగా చూసి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఈ సిలువ శ్రమ దినాల్లో మనల్ని మనం తగ్గించుకుందాం, బలహీనపరుచుకుందాం, మన శరీరాలు మన ఆత్మల్ని నలగొట్టుకుందాం, మన మోకాళ్ళు అరిగిపోయేలాగా మోకరించి ప్రార్థన చేద్దాం. అండ్ లెట్ us లుక్ ఆన్ టు ద క్రాస్. దేవుడి ఆశీర్వాదాలు మన కుటుంబాలకి మనకి ఎల్లవేళలా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం. ఉదయ కాలంలో నీ పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. అవునయ్యా, మునుపు దూరస్తులైనటువంటి మమ్మల్ని క్రీస్తు రక్తము చేత మీరు సమీపస్తుల్ని చేసినట్లుగా నీ లేఖన భాగాల ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. సిలువలో మీరు కార్చిన రక్తం అయ్యా మమ్మల్ని పాప క్షమాపణ ఇచ్చి మాకు విడుదలనిచ్చి రక్షణ ఇచ్చి ఇగో నీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అలనాడు బాహాటముగా తండ్రి సిలువకు ఎక్కించి ఒక వేడుక చేశారు ప్రజలు. మా పాపములు, మా శాపములు, మా అపరాధములు ప్రభువా, మిమ్మల్ని మీరు మహనీయులు తండ్రి. అటువంటి మిమ్మల్ని సిలువకు ఎక్కించాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. ఉదయకాలంలో మా పాపములు, మా దోషములను ప్రభు మేము ఒప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ శ్రమ దినాల్లో మా ఆత్మ శరీర దేహములను మేము నలగొట్టుకొని ప్రభు నీ సన్నిధికి మరీ సమీపస్తులమై ప్రభు మా తండ్రి మీరు కుదిరిచ్చిన సంధిని మేము ఎల్లవేళ నిలబెట్టుకుంటాక మా కృప దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా ప్రేమించండి, దీవించండి. ఆరాధన ఆది అంతం వరకు మీరు మాకు ఉండండి. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాల్ని మా ముందుంటున్నాయి కాబట్టి ప్రభా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మా జీవితాల్ని మీకు సమర్పించుకుంటూ జీవించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.